భోగి మంటలతో తెలుగు లోగిలు వెలిగినాయి. మకరంలోకి ప్రవేశించే సూర్యుడికి హారతులు పడుతూ భోగి మంటలు వేశారు తెలుగు ప్రజలు. ఊరువాడ ఏకమై భోగి మంటలు వేసి ఆడిపాడుతున్నారు. దక్షిణాయంలో తమకు నవ్యత్వాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ మకర సూర్యుడికి ఆహ్వానం పలుకుతున్నారు. ఇక మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా దేవాలయాలకు క్యూ కడుతున్నారు. సింహాచలం అప్పన్న ఆలయం వద్ద నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ. విశాఖపట్నం సింహాచల క్షేత్రంలో మరి సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా భోగభాగ్యాల్ని ప్రసాదించే భోగి పండుగతో ఈరోజు సంక్రాంతి ఉత్సవాల్ని ఇక్కడున్న ప్రజలందరూ కూడా సింహాద్రి అప్పన్న సన్నిధిలో ప్రారంభించుకున్నారు. మనం చూడొచ్చు, సింహాచల క్షేత్రంలో ప్రతి ఏటా కూడా ఘనంగా ఈ సంక్రాంతి ఉత్సవాలు అనేవి జరిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈరోజు భోగి మంటతో ఇక్కడ ఉత్సవాలు అనేవి ప్రారంభమయ్యాయి. బగబగలాడే ఈ భోగి మంట దగ్గరకు వచ్చి ప్రజలందరూ కూడా తమ కోరికలు నెరవేరాలని సింహాద్రి అప్పన్న సాక్షి సంక్రాంతి ఉత్సవాలను అయితే మాత్రం ప్రారంభించుకుంటున్నారు. ముఖ్యంగా భోగి పండుగకి ఒక ప్రత్యేకత ఉంది. మనలో ఉన్న అజ్ఞానాన్ని, మన దగ్గర ఉన్న చెడుని, పాత జ్ఞాపకాలని ఆ భోగి మంటల్లో వదిలేసి కొత్త ధనంతో, కొత్త ఆలోచనలతో ఈ ఏడాదిని ప్రారంభించుకోవాలి. పండుగను అందరూ కూడా సంబరంగా జరుపుకోవాలని భోగి మంటల్ని వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైతే భోగి పండుగ రోజు చిన్న పిల్లలకి భోగి పళ్ళు కూడా పోయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. అంటే భోగి పళ్ళని పోసేటప్పుడు రేగు పళ్ళని ప్రధానంగా వాళ్ళ తల మీద నుంచి వేస్తారు. సూర్యుడి ఆశీస్సుల కోసం ఆ విధంగా చేస్తూ ఉంటారని చెప్పేసి అని అంటారు. అయితే భోగి పండుగ ప్రజలందరూ కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈరోజు సింహాచల క్షేత్రంలో మీరు స్వామి దర్శనం చేసుకుని మాడవీధుల్లో స్వామిని దర్శనం చేసుకున్నారు. ఇక్కడ భోగి మంటల్లో భోగి పండుగను జరుపుకుంటున్నారు. ఎలా? చాలా ఆనందంగా ఉంది. గోపాలపట్నం నుంచి వచ్చాం మేము. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఇది చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తారు. సంక్రాంతి పండుగ అంటేనే ఇంటికి అతిథులు వస్తారు, తెలుగు సాంప్రదాయాలు కనిపిస్తాయి. భోగి రోజు భోగి మంటలు వేస్తారు, చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. ఇవన్నీ కూడా చాలా ఆచారాలు కదా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భోగి పండుగ ఇక్కడ దేవుడి సన్నిధిలో ఎలా? మేము వెంకటాపురం నుంచి వచ్చాం, గోపాలపట్నం వెంకటాపురం నుంచి. ప్రతి సంవత్సరం కూడా భోగభాగ్యాలుగా కనుమ పండుగ బాగా భోగి మంటలు బాగా వేస్తారు. కావున ప్రతి సంవత్సరం మేము వచ్చి చాలా ఆనందిస్తాం. పిల్లలు, పెద్దలు చాలామంది ఈ ఆనంద సమయంలో ప్రతి సంవత్సరం సింహాద్రి అప్పన్న సాక్షిగా చాలా ఆనందంగా గడుపుకుంటున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, భోగి పండుగని అందరూ కూడా అత్యంత ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. మనం చూస్తే కనుక విజువల్స్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది సింహాచల క్షేత్రంలో ఎంత వైభవంగా ఇక్కడ సింహాచల క్షేత్రంలో పూజలు, అలాగే ఇక్కడ సంక్రాంతి పండుగ తాలూకా ఈవెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి అనేది మనకి తెలుస్తూ ఉంది. సింహాద్రి అప్పన్నని అందరూ కూడా దర్శించుకోవడంతో పాటు ఇక్కడ సంక్రాంతి పండుగని అందరూ కూడా ఘనంగా ప్రారంభించుకొని సంక్రాంతి పండుగ రోజు రేపటి నుంచి కూడా సంక్రాంతితో పాటు ఈరోజు ప్రధానంగా భోగి అంటే సింహాచల క్షేత్రంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా సింహాద్రి అప్పన్నని దర్శించుకోవడం ఆనవాయితీగా భావిస్తూ ఉంటారు. అలాగే సింహాచల క్షేత్రంలో స్వామికి వాళ్ళు పండించిన తొలి పంటల్ని ప్రసాదంగా నివేదిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం ఎక్కడెక్కడి నుంచి వచ్చినా కూడా. హలో, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఈరోజు ఇక్కడ ఇవన్నీ చూసి మీకు ఏమనిపిస్తుంది? పండుగ అంతా కూడా చాలా సంబరంగా జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? పండుగని చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుకుంటున్నారు. భోగి మంటలు వేసాం, మరి గంగిరెద్దులు, హరిదాసులు, సింహాచల క్షేత్రంలో అప్పన్న దర్శనం ఎలా ఉంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేడం. పండుగ అంతా ఇక్కడే ఉంది. నిజంగా ఆ పండుగ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. ఇలాంటి కన్నుల వైకుంఠంలో మనం ఉండడం, ఆ దేవుడి దర్శనంకి రావడం నిజంగా చాలా హ్యాపీ మేడం. ఈ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ముఖ్యంగా భోగి పండుగ రోజు భోగి మంటలు వేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇంట్లో ఉన్న పాత సామాన్లు ఇవన్నీ కూడా వేస్తారు. శీతాకాలంలో ఈ పండుగ వస్తుంది కాబట్టి క్రిమి కీటకాలు రాకుండా ఉండేదానికి ఏదైనా మన పాత వస్తువులు ఉంటే వాటిని పడేసి మళ్ళీ కొత్తగా వాటిలన్నింటినీ కూడా మనం ఇంట్లో సమకూర్చేదానికి ఒక ఆచారంగా ఇది వస్తుంది. మీరు ఎలా జరుపుకుంటారు? మీ చిన్నప్పటి నుంచి సంక్రాంతి ఎలా జరుపుకుంటారు? మా చిన్నప్పటి నుంచి కూడా మేము భోగి మంటల్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. పాత వస్తువులు అనేది పడేయడం ఏంటంటే, పాత వస్తువులు అంటే మన బ్యాడ్ అంతా పోవాలని చెప్పేసి పాత వస్తువులు పడేసి మనం కొత్త బట్టలు వేసుకుని ఈరోజు చాలా సరదాగా భోగి అనేది సెలబ్రేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.
చూస్తే కనుక సంక్రాంతి పండుగను అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నామని అంటున్నారు. ముఖ్యంగా భోగభాగ్యాలు ప్రసాదించే భోగి పండుగతో ఈరోజు సంక్రాంతి పండుగని ప్రారంభించుకుంటారు. తొలి రోజు భోగిని జరుపుకుంటారు, మరుసటి రోజు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అలాగే మూడవ రోజు అంటే భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఇక్కడ పండుగల్లో ఆచార వ్యవహారాలన్నీ కూడా ఆ విధంగానే ఉంటాయి. అయితే మూడవ రోజు వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన పశువులకి ఎక్కువగా పూజలు చేస్తారు. ఆ విధంగా ఇక్కడ వీళ్ళు అవన్నీ కూడా పూజ కార్యక్రమాలు చేస్తారు. మరి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా సంక్రాంతి శోభను పెంచే విధంగా ఇక్కడ పండుగ హరి సంకీర్తన చేస్తున్నారు సింహాచల క్షేత్రంలో. మీరు ప్రతి ఏటా వచ్చి సెంటిమెంట్గా ఇక్కడ ఫస్ట్ స్వామిని దర్శించుకొని సంక్రాంతి పండుగ ఈవెంట్స్కి వెళ్తారు. ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ శివనారాయణమూర్తి భగవంతుల వారు సేవకి వస్తున్నాం. నారాయణ శివనారాయణ ఓరు వడ్డీ కాసులు వాడ నారాయణ వరావాదారుడివి నారాయణ ఓరు పద్నాలకి కొండ నారాయణ ఓర పలబడి శ్రీరామ స్వామి నారాయణ ఓర దూరాలకి కొండ నారాయణ ఇక్కడ మొత్తం ఉత్తరాంధ్ర కళలన్నీ కూడా ఇక్కడ మనకి వెల్లివిరుస్తున్నాయి. సంక్రాంతి శోభని మరింత పెంచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగలో ఖచ్చితంగా హరిదాసుడిని అలాగే గంగిరెద్దుని వచ్చారు. మీరు మా అక్కడ నంకిలపాలెం అండి, నంకిలపాలెం నుంచి వచ్చామండి ప్రోగ్రామ్. ప్రతి ఏటా సంక్రాంతికి ఇక్కడికి వస్తాం. సంక్రాంతికి ఇక్కడికి వచ్చి ఇద్దరు సంబరాలు చేపిస్తామండి. సంక్రాంతి ప్రతి సంవత్సరం కూడా ఇద్దరు ఆడిస్తామండి. అక్కడ ఆడించి ప్రతి సంవత్సరం ఇద్దరు ఇక్కడ చూడొచ్చు మనం. వీళ్ళంతా కూడా సంక్రాంతి పండుగ శోభను అయితే మాత్రం పెంచుతూ ఉన్నారు. ముఖ్యంగా హరినామ సంకీర్తన చేయడం అన్నది తమకెంతో సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. అయితే సాక్షాత్తు శ్రీహరి అంటే విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చినట్లుగా కూడా వీళ్ళంతా కూడా భావిస్తారు. ఇంటి ముందుకు వచ్చి విష్ణుమూర్తి హరిదాసుడి రూపంలో ఉండి ఇక్కడ సంక్రాంతి పూజలను అయితే మాత్రం చేస్తూ ఉంటారు అని అంటారు. చూస్తే కనుక ఇక్కడ ప్రధానంగా మనకి మొత్తం సంక్రాంతి ఈవెంట్స్ లో ఏమేమి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే ఉత్సవాలన్నీ కూడా అంటే ఉత్తరాంధ్ర ప్రజలు వెళ్ళి విరిసే విధంగా ఆ సంస్కృతి సాంప్రదాయాలు వెళ్ళి విరిసే విధంగా పండుగని అందరూ కూడా కోలాటాలు, హరిదాసులు, గంగిరెద్దులు ఇవన్నీ కూడా అంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఏవైతే ఆట పాటలతో సాంస్కృతిక సంప్రదాయాలతో ఈ పండుగ జరుపుకుంటారో ఆ పండుగ మనకి కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో పులి వేషాలతో ఈ మొత్తం ఉత్తరాంధ్రకి చాలా ప్రతీకది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ జానపద కార్యక్రమాలు జరిగినా కూడా పులి వేషాలు అనేవి ఈ ప్రాంతీయతనంతా కూడా వాళ్ళు వెళ్ళి విరిసేలాగా ఇక్కడ జరుపుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ఇవన్నీ చూస్తే హైదరాబాద్ నుంచి వచ్చాము. సంక్రాంతి భోగి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతున్నది. మేము ఉత్తరాంధ్ర కళలన్నీ కూడా ఉట్టిపడేలాగా ఇక్కడ సంక్రాంతి శోభను పెంచుతున్నాయి. పులివేషాలు, హరిదాసులు, గంగిరెద్దులు ఇవన్నీ చూస్తే సంక్రాంతి సంబరాలు ఆంధ్రాలో ఘనంగా జరుగుతాయని చెప్పేసి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కళ్ళ విందుగా జరిగేటట్టు దైవ దర్శనం జరిగింది. అందుతో పాటు కళాకారుల విన్యాసాలు ప్లస్ గంగిరెద్దుల ఆటలు, ముగ్గులు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ గుడిలో. ఇది మొత్తానికి ప్రజలంతా కూడా అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగని చూడొచ్చు. సంక్రాంతి అంటే డూడు బసవన్న సాక్షాత్తు ఆ బసవన్న మన ఇంటి ముందుకు వచ్చాడని చెప్పి భావించి గంగిరెద్దుకి కానుకలు సమర్పించడం అనేది ఒక ఆనవాయితీ. అలాగే కొమ్ము నృత్యాలు, కోలాటాలు, మరి ఇక్కడ చూస్తే కనుక గంగిరెద్దులు, హరిదాసులు, పులివేషాలు ఒకటేమిటి విశాఖలో మొత్తం తెలుగు సాంప్రదాయం పుట్టిపడేలాగా సంస్కృతి సాంప్రదాయాలు వెళ్ళి వేసేలాగా సంక్రాంతి శోభనైతే మాత్రం పెంచుతున్నాయి. ఈరోజు భోగి పండుగతో ఈ పండుగ అనేది ప్రారంభమవుతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖ సింహాద్రి సన్నిధి కూడా పండుగ శోభతో అల్లరారుతుంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తుంది. మొత్తంగా భోగి పండుగతో సంక్రాంతికి ఆహ్వానం పలుకుతున్నారు.